జరగలేదు. అవును సార్. రవిచంద్ర రెడ్డి గారు సార్, ఇప్పుడు సిబ్లీ గారు ఏదైతే చెప్పారో, నిజానికి పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత కుట్ర మనం వేరు వాళ్ళు వేరు అని ఏదైతే ఆసిఫ్ మునీర్ అక్కడి నుంచి ఆయన మాట్లాడడం, ఆ కోణంలో వాళ్ళతో ప్రేరేపించబడ్డ ఈ లష్కరే తోయిబా, ఈ జైషే మొహమ్మద్ యొక్క అవుట్ఫిట్ లాంటిదే టీఆర్ఎఫ్ పేరుతో కొత్తగా అదేదో రెసిస్టెన్స్ ఫ్రంట్ అయినట్టు కొత్త కలర్ ఇచ్చి వాళ్ళు ఇమీడియట్గా ఆ సంఘటన 26 మందిని దుర్మార్గంగా చంపాక వాళ్ళు క్లెయిమ్ చేశారు మేమే చంపామని. ఆ తర్వాత ఎప్పుడైతే భారీ వ్యతిరేకత వచ్చిందో భయపడి మేము కాదు మాకేం సంబంధం లేదన్నట్టుగా మళ్ళీ వేరే స్టేట్మెంట్ మార్చారు. కానీ ఖచ్చితంగా కూడా దీన్ని వెనక ప్రధానమైన కుట్ర ఏంటంటే భారతదేశాన్ని మతాల మధ్యలో చీలికి తీసుకురావాలి. భారతదేశంలో భిన్నత్వంలో ఉన్న ఏకత్వం ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయాలి. భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతింటే అల్టిమేట్గా వాళ్ళు ముస్లింల మీదనో లేకపోతే ఇతర మతస్థుల మీదో దాడి చేయాలి. ఆ దాడి చేసినప్పుడు అక్కడ మనం ఇస్లాం అని చెప్పి వాళ్ళు ఏదైతే మన దగ్గర డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకున్నారో అది వాళ్ళకి సాధ్యం కాల. భారతదేశం మట్టిలోనే సామరస్యత, సహనం, హిందుత్వంలో ఉన్న సహనం ముఖ్యంగా కూడా ఎప్పుడు కూడా డిస్టర్బ్ కాలే. ఇక్కడ పరమత సహనం అనేది హిందూ ధర్మం యొక్క అంశం. దాంతో పాటు కలిసిమెలిసి ఉంటున్నాం. ఇక్కడ హిందువులకి సహనంతో పాటు పరమత సహనం అనేది ముఖ్యంగా ఎప్పుడూ ఉంది. అది వేదాల నుంచి ఉన్న సంస్కృతి, ఈ మట్టిలో ఉన్న గొప్పదనం. ఇక్కడే పుట్టి, ఇక్కడే బతికి, ఇక్కడే తిని, ఇక్కడే కబ్రస్థాన్లకు వెళ్తే ముస్లిం భారతీయుడు అవుతాడా పాకిస్తానీయుడు అవుతాడా అనేది కూడా విచక్షణ లేకుండా మతం పేరుతో, ఇస్లాం పేరుతో ఏదైతే ప్రవచనాలు చెప్పారో మనం ఇక్కడి నుంచి అడగాల్సింది ఒకటే, బలూచిస్తాన్లో ప్రాక్టీస్ చేస్తున్న మతం ఏంటి? ఇస్లాం కాదా? అంతేకాకుండా సింధులో నిరసనలు ఉన్నాయి, అక్కడ ఇస్లాం కాదా? ఇరాన్, ఇరాక్ రెండు కొట్టుకున్నారు, అయినా వాళ్ళ మతాలు వేరా? కానీ అనేక దేశాల మధ్య ఘర్షణ వస్తున్నాయి, ముస్లిం దేశాల మధ్య ఘర్షణలు వస్తున్నాయి. అందువల్ల వాళ్ళ మతాలన్నీ సేమ్ కాదా? వాళ్ళంతా ప్రాక్టీస్ చేస్తున్నది ఇస్లాం కాదా? ఇక్కడ భారతదేశ యొక్క సమగ్రత, ఇక్కడ ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఇప్పటికే 5వ స్థానంలో, ఈ సంవత్సరం ఆఖరికే 4వ స్థానంలోకి వచ్చే అవకాశం, 27వ సంవత్సరం 2027కి ఆఖరికల్లా భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుండడం, ఎంపవర్ అయిన ఇండియా, సూపర్ పవర్గా తయారవుతున్న ఈ ఇండియాను చూసి కన్నుగుట్టిన కొన్ని దేశాలు, ముఖ్యంగా అది వేరే దేశాలు, వాటి పేర్లు అనవసరం, ఆ దేశాల యొక్క కుట్ర కూడా పాకిస్తాన్కి సహకారం అందించడంలో ఉంది. దాంతో మతం పేరుతో ఘర్షణ రావాలనే కోరికతోనే ఎవరైతే హిందువుగా ఉన్నారో గుర్తించి మరి వాళ్ళ వస్త్రాలు ఇప్పి వాళ్ళ ఖత్నా చేశారో లేదో చూసి దాంతోపాటు చంపడంతో పాటు నువ్వు హిందువు అంటే తలకు గురి పెట్టడం ఏదైతే ఉందో, హిందువుల్ని దేశంలో మెజారిటీలుగా దాదాపు 85 కోట్ల నుంచి 90 కోట్ల మంది ఉన్న వీళ్ళని రెచ్చగొడితే మైనారిటీలో అభద్రత రావాలని వాళ్ళు కోరుకున్నారు. అలాంటిది లేకుండా భారతీయులందరూ ఒకటే అనే సాంప్రదాయాన్ని సూచిస్తూ కాశ్మీర్లో ఉన్న ముస్లింల దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ముస్లింలందరూ కూడా హిందువులతో పాటు కలిసి ఏదైతే నిరసన ప్రదర్శనలు చేశారో, హిందువులు ఎక్కడ ఆవేశపడలేదో, సిక్కులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఒక క్రిస్టియన్ కూడా పహల్గాం దాడిలో చనిపోయాడు, ఒక నేపాలీయుడు చనిపోయాడు. అక్కడున్న కాశ్మీరీ ముస్లిం అయినప్పటికీ కూడా ఆ టెర్రరిస్టులతో పోరాడి ఇది అన్యాయం అని చెప్పి వాళ్ళ తోటాలకు బలైన సంస్కృతి భారతదేశాన్ని. భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయం, ఈ మట్టిలో ఉన్న గౌరవం ఏదైతే ఉందో భారతీయత, ఈ భారతీయతని ఇక్కడ హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కు కావచ్చు, మరి ఏ ఇతర వర్గాలు కావచ్చు, అందరూ భారతీయులు అనే నినాదం ఒక్కటై వాళ్ళకి ఉప్పెన క్రియేట్ చేసింది. ఈ రోజున భారతదేశం గెలుస్తుందంటే ధర్మం గెలుస్తుంది సార్. ఇక్కడ అధర్మంగా ఉన్న పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణం 2 రోజుల్లో, కొన్ని గంటల వ్యవధిలో మనం చేసిన దాడులకే 20 రోజుల నుంచి 40 రోజులు చేస్తే సాంప్రదాయిక యుద్ధాల్లో జరగనంత నష్టం ఆ దేశానికి జరిగింది. ఆ దేశంకున్న